అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలోని 36వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. 36వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 35వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. 35వ అధ్యాయంలో శ్రీపాద శ్రీ వల్లభుల వారు సిద్ధుడని మహర్షి గారికి మనోనేత్రానికి కనపడి శంకరభట్టు ధర్మగుప్తుల వారు వస్తారని వారికి ఆతిథ్యం ఇచ్చి చక్కగా భోజనం పెట్టి శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఖాళీ అందల్ని వారికి బహూకరించమని చెప్పి అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. అంతేకాకుండా శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఆ సిద్ధుడు అనే ఆయన్ని ఏ విధంగా కరుణించి కాపాడారు అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. ఆ సిద్ధుడు అని ఆయన మనోనేత్రానికి కనిపించారని చెప్పారు కదా మాస్టర్స్. అంటే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ఆయన మనోనేత్రంలో కనపడి చెప్పారు అని దాని అర్థం కదా మాస్టర్స్. అంటే ఆయన ప్రతిరోజు ధ్యానం చేస్తారని మనకు అర్థమైంది. అయితే మనం కూడా ప్రతిరోజు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని సంతోషంగా జ్ఞానవంతులమై నడిపించుకుందాం మాస్టర్స్. ఇక మనము 36వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 36 వేదాంత శర్మ వృత్తాంతము. మాతంగి ఉపాసన. నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిమి. గత రాత్రి అంతయును వారి కాలి అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండెను. హృదయమునందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి. కానీ గత రాత్రి అంతయును మాకు శ్రీచరణుల కాలి అందల సవ్వడి హృదయములో రాగతాళబద్ధమైన సంగీతము వలె వినబడుచుండెను. అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను. ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్యనూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది. మేము నడుచుచుండునప్పుడు కాలి అందియల సవ్వడి విననగుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచెను. దాని ప్రక్కనే ఏదో గ్రామం ఉన్నట్లు కనపడెను. ఊరి చివర చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉండుట ఎట్లు సంభవమా అని మాలో మేము తర్కించుచుంటిమి. ఆశ్రమము మాకు దగ్గర పడినంతనే కాలి అందియల సవ్వడి ఆగిపోయెను. ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవముకు కలగబోవుచున్నదని లీలామాత్రముగా తెలిసెను. ఇంతలోనే ఆ ఆశ్రమము నుండి 60 సంవత్సరముల వయసు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకరు బయటకు వచ్చెను. ఆ తరువాత 30 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చెను. వారిద్దరూ మమ్ములను సాదరముగా లోనికి తోడ్కొని పోయిరి. ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడును. ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతః బ్రాహ్మణుడను. ఈమె జన్మతః చర్మకార స్త్రీ. మా ఇంట మాతంగి మాత పీఠమున్నది. దశమహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము. నాకు శరీరము గగురు పొడిచినది. ఈతడు బ్రాహ్మణుడు అంచున్నాడు. ఈమె మాదిగ కాంతయ్యని అంచున్నాడు. వీరిద్దరి దాంపత్యం ఎట్లు ధర్మసంగతమగును? మాకు పండ్లు కందమూలములు భోజనార్థము ఇయ్యబడినవి. బంగారయ్య, అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెండ్లి చేసుకోనుమని కోరగా, నేను నీ శరీరమును ఏమి చేసిననో అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె ఎట్లే అనెను.
రుందమనగా అడ్డుకొనుట. మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధము చేసి మరల జనింపచేసెను. అయినను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యెను. ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను. నేను పీఠికాపురమునందున్నప్పుడు నాకు 3 పర్యాయములు వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మయో అని విలపించి తిని. శ్రీపాదుల వారు హాస్యముగా, తాత, నీకు మరి ఒక మామను నేను చూచి తిని. ఆమెను వివాహము చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించదనని చెప్పెడివారు. పీఠికాపురముననున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగా నుండిరి. పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలెనని బ్రాహ్మణ్యము కోరిరి. ధర్మ కర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములు తీసుకొనవలెనని తలంచబడెను. దూర ప్రాంతముల పండితులను, అగ్రహారమున ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలెనని నిర్ణయించబడెను. ఎవరెవరిని ఆహ్వానించవలెనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది. శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్క రోజునను కూడా వేదపాఠములను వల్లెవేయువారు కాదు. అసలు తాతగారి వద్ద కానీ తండ్రి గారి వద్ద కానీ కూర్చొని సంతను చెప్పుకొనేటివారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పడివారు. బాపనార్యులకు వచ్చిన వేదమంతయును శ్రీపాదుల వారికి అవగతమే. వేదమునే కాకుండా వేదాంతమును, నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే. అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలవవలెనని నేను నిర్ణయించి తిని. అయితే అచ్చటి బ్రాహ్మణ్యము యొక్క అసలు ఉద్దేశము వేరు. గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి. ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడును. శ్రీపాదుల వారు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పలరాజు శర్మగారిని, బాపనార్యుల వారిని కులము నుండి వెలివేయవలెనని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ 2 కుటుంబములను పీఠికాపురము నుండి తరిమివేయుట వారి ఆంతర్యము. వారు నాకు తమ ఆంతర్యమును తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని. బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావలెనని విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించెను. శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులము వారి ఇంటికైనను వెళ్ళేటివారు. వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించేటివారు. అదే పీఠికాపురములో బంగారయ్య, బంగారమ్మ అను దంపతులు ఉండేటివారు. వారికి శ్రీపాదుల వారిని చూడవలెననియు వారితో సంభాషించవలెననియు కోరిక మిక్కుటముగా నుండిది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావలెనని కోరిరి. అప్పటికి వారి వయస్సు 14 ఏండ్లు. బ్రాహ్మణులు చెక్క పాదుకలను ధరించవలనే కానీ చర్మ పాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి. ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను సమర్పించి ధన్యత నొందవలెనని తలంచిరి. ఉన్నట్లుండి శ్రీపాదుల వారి ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు, నా చర్మము వలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలెనని ఉన్నది అని శ్రీపాదుల వారితో అన్నది. శ్రీపాదుల వారు మందహాసము చేసి అంతర్ధానమైరి. మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య, బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను తయారు చేసిరి. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యెను. ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమయ్యెను. ఆదిశంకరులు కాశీలో
మండన మిశ్రునితో వాదించిరి. వాదమున తనను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయభారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయముపై ఉభయభారతీదేవి ప్రశ్నించెను. ఆ శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము. అందువలన 6 మాసములు వ్యవధి కోరెను. ధర్మ విరుద్ధము కాకుండా శాస్త్ర జ్ఞానమును పొందవలెనని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజకుడు చనిపోయెను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమునందు ప్రవేశించిరి. తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలయుననియు అత్యవసర సమయమున రాజప్రసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవలయుననియు శిష్యులను ఆదేశించిరి. మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరములోనికి ప్రవేశించెననియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరములోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననియు తాను తెలుసుకొనెను. ఆ దివ్యాత్మ తన భర్త శరీరములో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరములో నుండునని ఆమెకు తెలుసెను. అందువలన నగరములో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్న యెడల వాటిని దగ్ధము చేయవలెననియు ఆదేశించెను. శంకరుల శరీరమును దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజువేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియచేసిరి. మంటలలో కాలిపోయిన కాలుసేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపా కటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి. బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదము. అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధముగా ప్రశ్నించిరి. ఆత్మ అనున్నది ఒక సమయమున ఒక శరీరములో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరములోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పునది. అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములలో నుండి 3-4 జన్మముల కర్మఫలములను రహితము చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇదివరకెన్నడూను ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు వారనిరి. గతములో లేకేమీ ఉన్నవని విషయము మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున 5 పాండవులుగా జన్మించిననియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియు ఉన్నది. శచీ పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు. శయ్యాసుఖమును మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించెడిది. భీమునకు తల్లివలే రుచికరములైన భక్ష్య భోజ్యములను తయారు చేసి పెట్టెడిది. అర్జునునకు శయ్యాసుఖమునిచ్చినది. నకులునకు లక్ష్మీ స్వరూపిణిగా కనిపించెడిది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగిన వాడైన కారణమున జరగవలసిన సంఘటనలు తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలెనని కోరుకునివాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వానితో మెలిగిడిది. దేవతా ధర్మములు వేరుగా నుండును, మనుష్య ధర్మములు వేరుగా నుండును, జంతు ధర్మములు వేరుగా నుండును. అన్నింటినీ కలగాపులగము చేయరాదు అని శ్రీపాదుల వారనిరి. అంతట నేను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును. ప్రస్తుత కాలమున అటువంటివి ఏవియూ జరుగుటలేదు కదా అంటిని. అంతటా శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3కును 3 ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మ కలవా?
మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మం అననేమి అని ప్రశ్నించింది. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనను వివాహము ఆడవచ్చును, కానీ స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని వక్కాణించి తిని. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటేనూ గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు. రావణాసురుని భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు. విభీషణునికి భార్యగా ఉండునప్పటి శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది కనుకను దేనితోనూ సంగము కలిగినది కాదు కనుకను ఇది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది. విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించిరి. నేను జవాబు చెప్పలేకపోయితిని. తదుపరి ఆలోచించి ఇట్లంటిని, శ్రీపాద, నీవు చెప్పునది అంగీకరించిన ఎడల బహుభర్తృత్వము కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము. అవాంతర జాతులెన్నియో ఆవిర్భవించుచున్నవి. పశుపక్షాదులు, వృక్షములు, క్రిమికీటకాదులు సహితము మానవ జన్మ నొందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపక మానవు. ఈ అవాంతర కులములు ఏర్పడుటకు అసురీ శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత అసుర ధ్వంసము చేయవలసి ఉన్నది. ఒక్కసారి అసురుడు ధ్వంసము చేయబడిన తిరిగి జన్మను పొందజాలడు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును గనుక అందరూ విధిగా కులగోత్రములను, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యమనబడును. ఇటువంటి దివ్యాత్మలు సృష్ట్యాది నుండియును కలవు. సృష్టి అంతమైన కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్య స్థితిలో నుండును. నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణునిగాను, బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయెను. చైతన్యము ఎక్కడి నుండి వచ్చెనో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలెను. సృష్టి రహస్యము అతి గహనము. దీనిని ఎరుంగుటకు సప్తర్షులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు ధారాదత్తము చేయబడినది గనుక ధర్మ విరుద్ధము కాకుండగా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపుము. నీవు ఎంత మాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానముననున్న నేను ఈ నిర్ణయము చేసి తిని. ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను, మర్యాదలను విధిగా పాటించి తీరవలెను. బంగారమ్మ తన చర్మమును వలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చెదనని అన్నది. నేను అట్లే అంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో
గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4 శరీరముల్లో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును. అందలి ఏకత్వమును గుర్తిరుంగ చాలదు. కలే పంచసహస్రాణి జాయతే వర్ణశంకరః అని చెప్పబడిన దాని అర్థం ఇదియే. కుల సాంకర్యము చెప్పబడలేదు, వర్ణ సాంకర్యము చెప్పబడినది. కుల సాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసి ఉండును. వర్ణ సాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో కొత్త జాతి ఉద్భవించుచుండును. ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామక్రమములో దైవత్వము నొందును. ఈ భూమి మీద దైవీకమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది. ఆ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే. మా తాతగారిని, మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరముల్లో దాగి ఉన్నది. అందుచేత నేను వేదాంత శర్మను నిన్ను కుల బహిష్కృతుని చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడదువు కాక అని ఆజ్ఞాపించిరి. పరిషత్తు అంతయును నివ్వెరపోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది. అంతటా మరల శ్రీపాదుల వారు మీకెళ్ళెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుడు. మమ్ము కులబహిష్కృతుల చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి. శంకరాచార్యుడు నన్నేమి చేయును? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంత మాత్రమును చదవకయే నేను వేద బుక్కులను వల్లించగలుగుచున్నాను. ఒకే పర్యాయము అనేక స్థలముల యందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదాచంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరింపవలసి వచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును. క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవగ్గజాలవు. పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్లాపాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను. 18 వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలెనని చెప్పుచున్నాను. మీరు ధర్మ కర్మలను సమర్థవంతముగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు. నేను ప్రశాంతముగానే ఇందును, కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడే 2 పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయ్యబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనమును చేసి అయినను ధర్మమును స్థాపించెదను అని నిష్కర్షగా మాట్లాడిరి. నేను విధిలేని పరిస్థితుల్లో బంగారమ్మను తీసుకుని గ్రామాంతరములన్నీను ప్రయాణించుచు ఈ ప్రాంతమునకు చేరికొంటిని. ఈ ఆశ్రమమునందు మాతంగీదేవిని ప్రతిష్ఠించుకుని జీవించుచుంటిని. శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవచ్చు నా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధ రీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు. బంగారమ్మ రుణానుబంధ రీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారలు కురుంగడ్డ ఎందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి
మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియు మీ వద్ద తమ కాలి అందెలు కలవనియు వానిని తీసుకొని చర్మపాదుకలను శంకరపట్టునకును ధర్మగుప్తునకు ఇయ్యవలసినదనియు వారు మమ్మల్ని ఆదేశించిరి. మేము ఆరాధించున్నది మతంగమని కన్యక అయిన మాతంగీదేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా నుండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చపెట్టుచుండెను. ఈ చర్మపాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయెను. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహాసంస్థానమునందు ఔదుంబర వృక్షము క్రింద అనేక గజముల లోతునకు చేరుననియు అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లనిరి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము. నీకు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచితిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించి తిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసెదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి కదా. సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు. మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాధ్యయముల వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులును వారే. వారు కన్న తల్లి వలె మిమ్ము కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటెను మెండు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 36వ అధ్యాయము సంపూర్ణము.